ఏబిఎస్ వర్కౌట్స్. ముందుగా వజ్రాసనంలో కూర్చుని తరువాత మన అరిచేతుల్ని సీటు పక్కన నేలకట్లా అనిచ్చేసేసి వజ్రాసనం నుంచి కాళ్ళని తీస్తాం ముందుకి. చేతుల మీద శరీరాన్ని సీటు భాగాన్ని పైకి లేపి 2 కాళ్ళని చాపటం ముడవటం. ఇట్లా చాపి ముడిచినప్పుడు చూడండి పొత్తి కడుపు కండాలు బాగా స్ట్రాంగ్ అయిపోతాయి. కొవ్వు విపరీతంగా కరుగుతుంది. పొట్ట భాగంలో మజిల్ షేప్ బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది అనమాట. అంటే ఇట్లా కాళ్ళు చాపటం ముడవటం అనేది ప్రాక్టీస్ మనకి కాస్త బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వారు చేయలేరు, కానీ ఇట్లా చేయగలిగితే మనకు కొద్దిగా స్టామినా బాగున్నట్టు. రెండవ ఏబిఎస్ వర్కౌట్. ఇందాటి వల్లే చేతులను పెట్టి సీట్ని పైకి లేపి ఇప్పుడు ఒక కాలు చాపేస్తాం, మరో కాలు ముడుస్తాం. ఆల్టర్నేటివ్ లెగ్ ఫోల్డ్ అండ్ లెగ్ స్ట్రైట్. కుడికాలు చాపితే ఎడంకాలు ముడుస్తాం, ఎడంకాలు ముడిస్తే కుడికాలు చాపుతాం. మీ పొత్తి కడుపు కండాలు బలోపేతం చేయడానికి బాగా మంచిది. స్త్రీలు కనుక ఇలాంటివి చేయగలిగితే డెలివరీ ఎంత సుఖంగా అవుతుందో. పొత్తి కడుపు కండాలు బాగా బలపడతాయి దీన్ని చేయటం ద్వారా. 10-15 రౌండ్స్ ప్రారంభంలో చేసి క్రమేపీ పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక మూడో వ్యాయామంగా కాళ్ళని 2 చాపేసి చేతుల మీద సీటు భాగాన్ని పైకి లేపి చూడండి, ఒక కాలుని స్ట్రైట్గా పైకి లేపాలి, స్ట్రైట్గా ఇంకో కాలుని దింపాలి. కాలు మొత్తాన్ని స్ట్రైట్గా సాధ్యమైనంత వరకు బెండ్ అవ్వకుండా పైకి లిఫ్ట్ చేస్తాం. ఇందాటిది పూర్తిగా మడిచి పూర్తిగా సాపాం. ఇందులో కొంచెం మోకాల దగ్గర బెండ్ అయ్యి కొంచెం వెనక్కి తీసుకొస్తే ఇంకా స్ట్రెయిన్ పెరుగుతుంది. కాలు చాపినప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. కాలు చాపి ఒక కాలు పైకి లేపి ఒక కాలు కిందకి అట్లా పెట్టచ్చు, లేదంటే కొంచెం అన్న మడిచి ఇట్లా చేయొచ్చు అనమాట. ఇట్లా ఈ 3 రకాల వ్యాయామాలు పొత్తి కడుపు తగ్గటానికి, పొట్ట భాగంలో కొవ్వు గరికి మంచి షేప్ రావడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ట్రై చేయండి.